వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ సూపర్ ప్రైమ్ టైం. ఇప్పటి వరకు ఉన్న 6 బ్రేకింగ్స్ మీద ఒకసారి ఫోకస్ చేద్దాం. సో వెరీ ఫస్ట్ వన్, కాసేపట్లో అంటే 11 గంటలకు పోలవరం ప్రాజెక్ట్ సైట్ కు ఏపీ సీఎం చంద్రబాబు చేరుకుంటారు. ప్రాజెక్ట్ నిర్మాణాలను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. భూసేకరణ, రీహాబిలిటేషన్ పై సమీక్ష నిర్వహిస్తారు. ఇక ఆ తర్వాత ప్రాజెక్ట్ కార్యాచరణ స్కెడ్యూల్ ని కూడా ముఖ్యమంత్రి ప్రకటిస్తారు. అండ్ సెకండ్ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. ఉదయం 10 గంటల అంటే మరి కాసేపట్లో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయి. ఈ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కూడా ఉంటుంది. స్పోర్ట్స్ అలాగే తెలంగాణ వర్సిటీ సవరణ బిల్లులతో పాటు టూరిజం పాలసీపై చర్చ ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇక థర్డ్ బ్రేకింగ్ మనం చూడొచ్చు. భూదాన్ భూముల కేసులో విచారణ జరుపుతున్న ఈడీ ముందుకు ఇవాళ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి వస్తూ ఉన్నారు. ఆయనతో పాటు పలువురికి ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఈడీ ఇప్పటికే ఐఏఎస్ అధికారి అమోయ్ కుమార్ ను కూడా విచారించింది. అండ్ ఫోర్త్ వన్ చూడొచ్చు. సినీ నటుడు మోహన్ బాబు చంద్రగిరి పోలీస్ స్టేషన్ లో తన డబుల్ బారెల్ గన్ను డిపాజిట్ చేశారు. తన పిఏ ద్వారా గన్ను పంపించారు. మరోవైపు 7 నిందితులను గుర్తించారు చంద్రగిరి పోలీసులు. మిగిలిన వారి కోసం గాలిస్తూ ఉన్నారు. అప్డేట్ ని తెలుసుకుందాం. అండ్ ఫిఫ్త్ వన్ మనం చూస్తూ ఉన్నాం. రాజస్థాన్ లోని జైపూర్ లో ఒక కోచింగ్ సెంటర్ లో డ్రైనేజ్ గ్యాస్ లీక్ అయింది. 12 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇద్దరిని ఐసీయూలో చేర్పించారు. కోచింగ్ సెంటర్ పై ప్రజాగ్రహం పెల్లుబికింది. అండ్ సిక్స్త్ అండ్ ఫైనల్ వన్ మనం చూస్తూ ఉన్నాం. జమిలీ ఎన్నికల బిల్లుపై సస్పెన్స్ వేడింది. ఈ బిల్ రేపు లోక్సభలో కేంద్రం ప్రవేశపెడుతుంది. దీంతో పాటే ఏకాభిప్రాయ సాధన కోసం ఈ బిల్లును జేపీసీకి పంపడానికి ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఇవి ఇప్పటివరకున్న 6 బ్రేకింగ్స్.